బీహార్ ఎన్నికల్లో కమలానికి ఒక తరపు ముక్క దొరికింది. ఇక యువ ఓటర్లను ఆకర్షించేందుకు పెద్ద స్కెచ్ వేసింది బీజేపీ. అత్యంత కీలకమైన అలీనగర్ నుంచి స్టార్ సింగర్ మైథిలి ఠాకూర్ను రంగంలోకి దించింది. జానపద భక్తి గీతాలతో బీహార్లో పాపులారిటీ సంపాదించిన 25 ఏళ్ల ఈ సింగర్ ఇప్పుడు పాలిటిక్స్ లో తన అదృష్టాన్ని పరీక్షించేందుకు రెడీ అయింది. బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున రంగంలోకి యువ కెరటం. పేరు మైథిలి ఠాకూర్. వృత్తి జానపద భక్తి గీతాల గాయని. బీహార్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ మంచి దూకుడు మీద కనబడుతోంది. వరుస లిస్టులతో అభ్యర్థుల్ని విడుదల చేసింది. వీళ్లలో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, సెలబ్రిటీలు, క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. అయితే బీహార్ యూత్ ను అట్రాక్ట్ చేసేందుకు కమలం పార్టీ సరికొత్త ఎత్తుగడతో రంగంలోకి దిగింది. ఆ అట్రాక్షన్ పేరే ప్రముఖ జానపద భక్తి గీతాల గాయని మైథిలి ఠాకూర్. 25 ఏళ్ల మైథిలి ఠాకూర్ కు బీహార్లో ఫోక్, డివోషనల్ సింగర్ గా మంచి పేరుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి టికెట్ ఇచ్చి ఎన్నికల రంగంలోకి దింపడం ద్వారా అటు పార్టీకి కూడా ఓ స్టార్ క్యాంపెయినర్ దొరికినట్లయింది. మధుబని జిల్లా బేనిపట్టికి చెందిన మైథిలి ఠాకూర్ మిథిలాంచల్ ప్రాంతంలో అత్యంత కీలకమైన అలీనగర్ స్థానం నుంచి బరిలో దిగుతోంది. ఆమెకు అంతకుముందు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. అయినా తన కృషి పట్టుదలకు మెచ్చి బీజేపీ సీనియర్లు ఉద్దండ పిండాలనే కాదని రెండో లిస్టులోనే మైథిలికి టికెట్ ఇచ్చింది అధిష్టానం. ఇన్నాళ్లు సంగీతం, సంస్కృతిని కాపాడుతూ బీహార్ ప్రజల్ని అలరిస్తూ మన్నల్ని పొందానని ఇప్పుడు ప్రజా జీవితంలోకి వచ్చి సేవ చేసే అవకాశం దక్కడం సంతోషంగా ఉందంటున్నారు 25 ఏళ్ల మైథిలి ఠాకూర్. बहुत अच्छा लग रहा है और मेरे लिए सौभाग्य की बात है। बहुत ही महत्वपूर्ण दिन है आज। प्रधानमंत्री जी के और हमारे मुख्यमंत्री जी के आशीर्वाद से मुझे देश की सेवा करने का अवसर मिल रहा है। अलीनगर के लोग मेरे लिए भगवान तुल्य हैं। उनसे मिलने के लिए मैं बहुत उत्सुक हूँ. బీహార్లో మైథిలి ఠాకూర్ పేరు తెలియని వాళ్లు ఉండరు. చాలా రియాలిటీ షోల్లో ఆమె పాల్గొన్నారు. సారేగామాపా, లిటిల్ ఛాంప్స్, ఇండియన్ ఐడల్ జూనియర్ లాంటి షోస్ లో పాల్గొన్నా పెద్దగా క్లిక్ అవ్వలేదు. 2017లో రైజింగ్ స్టార్ ప్రోగ్రాంలో రన్నర్ అప్ గా నిలవడంతో ఆమె పేరు మార్మోగింది. బీహార్లో జానపద భక్తి గీతాలు పాడటంతో మైథిలికి మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఎన్నికల సంఘం ఆమెను బీహార్ ఎన్నికల అంబాసిడర్ గా బాధ్యతలు అప్పగించింది. సంప్రదాయ మైథిలి, భోజ్పురి సంగీత పరిరక్షణ కోసం ఆమె చేసిన కృషికి 2021లో సంగీత నాటక అకాడమీ నుంచి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం వరించింది. తండ్రి తాతల వద్ద హిందుస్థానీ, శాస్త్రీయ జానపద సంప్రదాయాలలో శిక్షణ పొందిన మైథిలి ఠాకూర్ మైథిలి, భోజ్పురి, హిందీలో బాగా పాటలు పాడి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఇప్పుడు రాజకీయాల్లో అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరి నేమ్ అండ్ ఫేమ్ మైథిలికి ఎలా కలిసొస్తుందో చూడాలి.